భీం తరలరా తగదిగతజ్జం తాం తామిగతజ్జం తగదజ్జం తగదిగతజ్జం తాం తామిగతజ్జం తగదజ్జం తగదిగతజ్జం తాం తామిగతజ్జం తగదజ్జం తగదిగతజ్జం తాం నీలమనోదర జాల విభూషణ నిరత జలంధర భుజంగనర్త నీరజ తడాగ అధిగ మృదుల పద నికట తరంగో తుంగ తాడంగ నిర్తక నిర్తక తాం తకతై తకతాదిమితియత తకతాచిత తగ జగద్ గిర్జగనందం తగ జగ జగ జగద్ గిర్జగనందం యమునా తడాగ తుంగ తరంగం హిమగరశ్మిని తరుమిత శుభాంగం ఇతస్తతస్తర కరుణాపాంగం యదివర హృదయ సరోరుగ బృంగం వినతదిల్లాన 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 దుర్గకిటదిల్లాన అలక సింధూర అలక శృంగార మదన గంభీర ఉరపబళ సంచార నంద సుకుమార నవనీత గది చోర చంద్రమణిగార జలపవతి నుతధీర నంద సుకుమార నవనీత గది చోర చంద్రమణిగార జలపవతి నుతధీర జయ విజయీ భవనంద కుమార్ రత జన పరమానంద కిశోర కళీక నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీ తదీం తదాం తదీం తదాం తతై ధీం తత్తాం తదీం తత్తాం తతై ధిమితాదిమిత కిట జను దుగుణ గుణందరి సగుణ గుణందరి దిమిత తాకు ధిమితాదిమిత కిట రజకుమార మహిమాలంక వనమల బులందర కృత కృతాధార కజ్జం తత్సగజ్జం తత్సగంధం తత్సగుర్రం తత్సజ్జం తత్సగజ్జం తత్సగంధం తత్సగుర్రం తత్తాకు జనందరి తతకు జనందరిద జనందరిద దిమిత కిట జడుదాకు జనందరి తతకు జనందరిద జనందరిద దిమిత కిట జడు అద్భుత నర్ధన చిత్రిత ముద్రిత విద్గత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి అద్భుత నర్ధన చిత్రిత ముద్రిత విద్గత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి విధిశుతకాల విధిశుతశీల గదిశయనీల ధృతపదలోల తాకు జనందరి తతకు జనందరి విధిశుతకాల విధిశుత శీల గదిశయ నీల ధృతపద లోల తాకు జనందరి తతకు జనందరి జనందరి దిమిత కిట జను తదిమిత కిట దిమిత దిమిత కిట దిమిత దిమిత కిట దిమిత తథా తత్తోం తత్తై గడగడగడతోం సరి కదరి తదా జనందరి తతకు జనందరి జనందరి దిమిత కిట జను తదిమితితయ్య సరి కదగదగదగజం అతిశయ సుకండ్ర బలకరపాసజం సరసలోక మురళీ రమణార సకల లోక సమ్మోహనగి మంది గురువులు ఇక్కడ ఉన్నారు. అందరికీ వినయపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ మరి కొంచెం సేపట్లో అత్యుత్తమ సామర్థ్యం కలిగినటువంటి గురువులని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించబోతూ ఉన్నారు. మినిస్టర్స్ జిల్లా పరిషత్లో
మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఇంకొకసారి మీ అందరికీ స్వాగతం చెప్తాను. రావిల కిషోర్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాయపాటి సాంబశివరావు గారు అండ్ కనకాల నారాయణ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ వేణుగోపాల్ రెడ్డి గారు, గోలిపాల నరేంద్ర గారు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ కృష్ణా యూనివర్సిటీ కేవీ రావు అండ్ వెంకయ్య గారు, అదర్ గెస్ట్ ఆన్ ది డయాస్. ఈ ఒక్క నిమిషం, ఈ టీచర్స్ డే సెలబ్రేషను మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇదే ప్రప్రథమని చెప్పాలి. ఎందుకంటే ఇంత గ్రాండ్ స్కేల్లో ఇంత బాగా జరిపినటువంటి సందర్భం ఏది లేదు. ఈ సందర్భంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి గంటా శ్రీనివాసరావు గారిని అభినందిస్తున్నాను. గారు ముఖ్యమంత్రి గారికి స్వయాన గురువులు వారి శిష్యుడి వాళ్ళ ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తరుణంలో సత్కారం అందుకుంటున్నటువంటి వారి మనస్సెంతో పులకరిస్తున్నదో, వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో వారి దగ్గర విద్యను అభ్యసించిన వారిలో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఆ తర్వాత రోజుల్లో డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే వ్యాపారవేత్త అవధాని సాహితీవేత్త మేడిసాని మోహన్ గారు ఇత్యాది పెద్దలు ఎందరో వీరి దగ్గర శిష్యులుగా ఉండి విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. పెనాకుల మునికృష్ణారెడ్డి గారు, పెద్దరెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు సత్కారం అందుకుంటున్నారు. మనస్ఫూర్తిగా ఒక మంచి ముఖ్యమంత్రిని వారి విద్యార్థిగా ఆ తొలినాళ్లలో వారు నేర్పినటువంటి విద్యాబుద్ధులతోటి గొప్ప పౌరుడిగా తీర్చిదిద్ది గొప్ప నాయకుడిగా మనకు అందించినందుకు ఈ గురువులకి ప్రణామాలు చెబుతాం. గట్టిగా వారిద్దరికీ మనస్ఫూర్తిగా మీ కరతాళ ధనతోటి శుభకామనలు చెప్పండి. గురు పూజోత్సవ వేళ ₹1,00,000 మొత్తాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కానుకగా గురుదక్షిణగా ఇస్తున్నానని మనవి చేయమన్నారు. వారి యొక్క సమయస్ఫూర్తికి, గురువు పట్ల వారికి ఉండేటువంటి ఆ భక్తికి వినమ్రపూర్వకంగా ప్రణామాలు మనం తెలియజేసుకుంటూ గట్టిగా మన కరతాళ ధులతోటి మన శుభకామనలు కూడా చెప్తాం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి. రిటైర్డ్ ఉపాధ్యాయుడిని, నా హెడ్ మాస్టర్ని, పెన్షన్ నాకు నెలకు 32,000 వస్తుంది. ఒక్క నెల పెన్షన్ నేను మన రాష్ట్ర అభివృద్ధికి సమర్పించుకుంటాను. ఈ నెల వచ్చిన పెన్షనే ఇంకా 2-3 రోజుల్లో పంపిస్తాను. ఎప్పుడో ముఖ్యమంత్రి గారికి చదువు చెప్పిన ఆ గురువు గారు ఉప్పొంగిన మనస్సుతోటి పెన్షన్ in which our gurus, saints and seers have selflessly nurtured our minds and shaped our intellect. Our society at large, and in particular students, should show utmost respect and devotion to teachers. The teachers in turn must dedicate themselves to the service of their students. మన ముఖ్యమంత్రి గారి గురువులు ఇద్దరు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతించుకున్నాం. అందులో ఒకరు పి మునికృష్ణారెడ్డి గారు, మరొకరు పి లక్ష్మారెడ్డి గారు. ముఖ్యమంత్రి గారికి స్వయాన నాకు తెలుసు. ఆ యుద్ధాల గురించి నేను పాఠశాలలో విద్యార్థులకు చెప్పేవాడిని. పాకిస్తాన్తో వచ్చిన యుద్ధాల గురించి చెప్పేవాడిని. చంద్రబాబు నాయుడు అటువంటి వారు అప్పుడే ఈ రాజకీయాల మీద నేర్చుకోవాలా, మన దేశం ఏం చేస్తుందని వెనకాల పెంచిన ఉండేవాడు, ముందర కూర్చునేవాడు. చాలా పొడగరి విద్యార్థి, అప్పుడు అందగాడు. అప్పుడు అందగాడు అండి, వయసులో అంత అందగాడు కాబట్టి అతనికి మంచి ప్రదేశంలో వివాహమైంది. పెద్ద ప్రఖ్యాత సినీ నాయకుడు, అందరికీ తెలుసు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత నేను రామారావు గారు అల్లుడైంది. నేను చేసినటువంటి కార్యక్రమాలు చూస్తురా అనే పద్ధతిలో నాకు ఇన్విటేషన్ వచ్చింది. దానికి నేను చాలా సంతృప్తి పడినా. అక్కడ అదే పనిగా ఒక్కరోజు ముందుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలు ఏమి మంచి చెడ్డ ఆలోచించినాం. మేమిద్దరం ఒకటిగానే వచ్చాం. నేను తర్వాత మా కలీగ్ ఇద్దరు కలిసి వచ్చినాం ఇక్కడికి. On the dais, I wish you all
of very happy Teachers' Day. I am privileged here to read the message of our Honorable Minister for Human Resources Development, Smriti Zubin Irani. Teachers play a transformational role in nurturing young minds, inspiring students to discover their talents and motivating them to succeed in any challenge that they undertake. As we celebrate Teachers' Day today, I salute all teachers for positively influencing our children and thank them for being the guiding light in our lives. Celebrated on the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan, former President of India, statesman, scholar, philosopher and educationist, Teachers' Day is a tribute to his strong belief in a teacher's ability to focus on the all-round development of his students. సందర్భంగా గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయ దినోత్సవం జరపడానికి చొరవ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త రూసో ఒక మాట చెప్తాడు, ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రజావాక్యమే దైవవాక్యం. ప్రజల చేత మీరు ఈ రోజున ఎన్నుకోబడ్డారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలని రాజధానిగా ఉంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ గురు పూజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి, నిన్న ఇదే సమయానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్ర రాజధానిని అఫిషియల్గా అనౌన్స్ చేసి, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరి మన్ననలు పొంది మొట్టమొదటి అఫిషియల్ ప్రోగ్రాంగా 24 గంటలు గడవక ముందే ఈ గురు పూజ మహోత్సవాన్ని గుంటూరులో ఇంత భారీ ఎత్తున ఆర్గనైజ్ చేసి ఈ ప్రోగ్రాంకు చేసిన పెద్దలు, గౌరవనీయులు, ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న సహచర మంత్రివర్యులు, అలాగే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీ సభ్యులు, అలాగే ఎమ్మెల్యేలు, అధికారులు, అనధికారులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యులు, ఎవరైతే ఈ సొసైటీకి మార్గదర్శనం నిర్దేశించే గురువులు, అలాగే భారత పౌరులైన విద్యార్థులు అందరూ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రోగ్రాం బయలుదేరే ముందు ఇంకో పైన టీచర్లు చూస్తా ఉంటే ఒక గురుతరమైనటువంటి బాధ్యత గుర్తొస్తుంది. సమాజంలో అందరికంటే ఎక్కువ పూజింపబడేది ఈ టీచర్స్ని పూజిస్తారు. అలాంటి తెలివిని అందరికీ ఇచ్చేటువంటి టీచర్స్ అందరికీ ఈరోజు ప్రత్యేకంగా చాలామంది బెస్ట్ టీచర్స్గా అవార్డు తీసుకుంటున్నారు. అలాంటి అవార్డు గ్రహీతలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క బర్త్డే జరుపుకుంటున్నాం. ఆయన ఒకే మాట చెప్పాడు, నా బర్త్డే జరపద్దండి, నేను ఒక టీచర్ నుంచి పైకి వచ్చాను, రాష్ట్రపతి స్థాయికి వచ్చాను, నా బర్త్డే సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేయమని ఆ రోజు చెప్పారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు మనమందరం కూడా ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం. భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున గురువుల్ని గౌరవించడం, గురువులకు సత్కారం చేయడం, సమాజంలో గురువుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అలాంటి గురువులందరికీ ఇక్కడే కాకుండా దేశంలో ఉండే అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకు ఒక ఆదర్శం కావాలి. తిరుత్తడిలో పుట్టాడు, తెలుగువాడు, మనవాడు, రేణుగుంట్లో పనిచేశాడు. అక్కడి నుంచి పనిచేసి అంచెలుగా ఎదిగి విదేశాల్లో కూడా చదివి వైస్ ఛాన్సలర్గా పనిచేసి తర్వాత ఆయన చూస్తే రాష్ట్రపతికి ఎదిగారు. అంత ఉన్నతమైన పదవికి వెళ్ళారు. ఆయన ఒక స్ఫూర్తిదాయకం కావాలి. మనకే కాకుండా భావి తరాలు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి
ఏ విధంగా ముందుకు పోవాలో జాతికి ఒక దశ దిశ నిర్దేశించే విధంగా స్ఫూర్తిని ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలను చూశాను, అదే మరి దారిలో వస్తూ స్టూడెంట్స్ చూశాను, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆశ అంతా కూడా ఈ దేశంలో భవిష్యత్తు యొక్క ఆశ, భారతదేశానికి పెద్ద ఆస్తి ఈ పిల్లలు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా టీచర్స్ ఉన్నారు, నేను టీచర్స్ ఒకటే కోరుతున్నాను. నేను 50 సంవత్సరాల కంటే ముందు మా టీచర్స్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాను. లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు, నాకు బాగా జ్ఞాపకం. చాలా ఆయన ఇప్పుడు స్మూత్గా మాట్లాడాడు, కానీ స్కూల్లో మాత్రం టెర్రర్. ఆయన ఎంత గట్టిగా ఉండేవాడంటే ఆయన వస్తున్నా అంటే మేము భయపడిపోయేవాళ్ళం. అంత గట్టిగా ఉండి చదువు చెప్పేవాడు, చాలా ఎఫెక్టివ్గా ఉండేవాడు. చదువు చెప్పడంలో కూడా నాకు కూడా ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. చాలా బ్రహ్మాండంగా చెప్పి మా అందరినీ తయారు చేశారు. ఇంకో పక్క మునికృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన సైన్స్ చెప్పేవారు. సైన్స్ కూడా ఏ విధంగా అయితే నేను మాట్లాడాడో అదే మరిగా సున్నితంగా చెప్పి మమ్మల్ని చైతన్యవంతులు చేసేవారు. అంటే ఒక్క విషయం టీచర్స్ గుర్తుపెట్టుకోవాలి. నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, హై స్కూల్లో చదువుకున్నప్పుడు మా టీచర్స్ మా మీద ఏ విధంగా ప్రభావితం చేశారో ఈ రోజు కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నానంటే మిమ్మల్ని కూడా అదే విధంగా మీ పిల్లలు, మీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుంటారు. ఈ విషయం మా టీచర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారందరినీ కోరుకుంటున్నాను. 24 గంటలకు ముందు నిన్న మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని విషయం హైదరాబాద్ అసెంబ్లీలో చాలా మంది ఉత్కంఠగా చూశారు. నేను ఒకటే ఆలోచించాను, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి మనం కట్టుబట్టలతో వచ్చాం. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు ఉండే కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. ఆ రోజు ఏమాత్రం కూడా హేతు పద్ధత లేకుండా, రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందులు కూడా ఆలోచించకుండా రాష్ట్ర విభజన చేశారు. ఆ విభజన కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని పూర్తిగా మర్చిపోయారు. అనేక విధాలుగా పోరాడాం, కానీ లాభం లేకుండా పోయింది. దాని ఫలితం మీరు చూస్తే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి ఈరోజు ప్రజలు వారికి గుణపాఠం చెప్పే పరిస్థితికి వచ్చారు. అయితే మీ కోపం అంతా కూడా ఆ రోజు చాలా గట్టిగా ఉంది. కాంగ్రెస్ పైన కసిగా ఓడించారు, చాలా కోపంగా ముందుకు పోయారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, కానీ మన కష్టాలు మాత్రం తీరలేదు. ఇప్పటికి నేను ముఖ్యమంత్రి 90వ రోజు ఇక్కడనే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ప్రమాణ స్వీకారం చేశాను. నేను ఆ రోజు ఒకటే మాట చెప్పాను, హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఆనాడు ఎన్టీ రామారావు గారు, అదే ముఖ్యమంత్రిగా నేను చేశాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం చాటి చెప్పాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి కాలేజీలు పెట్టి ఐటీలో ఉద్యోగాలు తిరిగా చేశాం. దానివల్ల ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణకి ఆదాయం పెరిగింది, సంపద సృష్టించబడింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అందుకనే అక్కడ మిగులు బడ్జెట్ వస్తే మనకు మాత్రం ఇక్కడ లోటు బడ్జెట్ వచ్చింది. 90 రోజులైంది, ఇంతవరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ టీచర్స్ అందరూ ఉన్నారు, మీ మీద ఒక కర్తవ్యం ఉంది, భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. అందుకనే మీలో పట్టుదల పెరిగితే ఈ పిల్లల్ని మట్టిలో మాణిక్యాలు వీళ్ళందరినీ కూడా బంగారుగా తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, మేలైనటువంటి డైమండ్స్ గా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పిల్లలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే అత్యున్నతమైన కంపెనీ మైక్రోసాఫ్ట్, అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ, మొదటి కంపెనీ. అలాంటి కంపెనీకి ఎండీ ఎవరంటే మన రాష్ట్రంలో పుట్టిన నాదేళ్ల సత్య. ప్రపంచంలో పెద్ద కంపెనీకి ఎండీగా తయారయ్యారంటే అది తెలుగు వారి యొక్క సత్తా. ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంతవరకు మన రాష్ట్రంలో మీరు చూస్తే కేంద్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని
ఎవరు ఏ రాష్ట్రానికి వస్తారో ఇంకా డిసైడ్ చేయలేదు. ఈ సంవత్సరం లోటు బడ్జెట్ మాత్రం 16,000 కోట్ల రూపాయలు ఉంది. రాష్ట్రంలో తెలంగాణకి ఇటు మన రాష్ట్రానికి ఎవరైతే అధికార యంత్రాంగం ఉందో ఉద్యోగస్తులు ఉన్నారో ఆ పంపిణీ కూడా పూర్తి కాలేదు. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే రెండు కూడా కలిపి కొన్ని కార్పొరేషన్లు, కొన్ని యూనివర్సిటీలు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అభివృద్ధి చేశాం. అవి కూడా ఇంకా డివిజన్ కాని పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మనం ఉండే రాష్ట్రంలో అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలంటే మంచి కాలేజీలు లేవు. ఒకవేళ చదువుకుంటే ఉద్యోగం కోసం ఏ బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకి పోయే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో నేను ఈ యొక్క ఫంక్షన్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇప్పుడే లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఒక మాట అన్నారు. 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కనీసం టీచర్స్ డే పెట్టలేదు, చాలా బాధపడ్డామని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను అందుకని ఒకటే చెప్పాను, అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ఉన్న అసెంబ్లీ కంటే ముఖ్యం ఈ టీచర్స్ డే కాబట్టి నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి అట్టుండాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల ద్వారా టీచర్స్ లో ఒక స్ఫూర్తి రావాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఒక స్ఫూర్తి రావాలి. మేము కూడా చదువుకోవాలి అనే ఆలోచన తేవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించేవాడిని, మనం అందరం కూడా 21st సెంచురీకి వచ్చాం. ప్రపంచం అంతా కూడా తెలివితేటలతో ముందుకు పోతా ఉంది. కొన్ని దేశాలు బాగా అభివృద్ధి అయినాయి. ఇప్పుడిప్పుడు మనం కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సంపద పిల్లలు ఎక్కువగా ఉండే దేశం ఒక్క భారతదేశం తప్ప వేరే దేశం ఎక్కడా లేదు. 2020కి భారతదేశం యొక్క ఆవరేజ్ వయసు చూస్తే 29 సంవత్సరాలు. అదే చైనా గాని, అమెరికా గాని, జపాన్ గాని ఇలాంటి దేశాలు 40 సంవత్సరాల కంటే వయసు ఎక్కువగా ఉంది. అంటే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది. దీంట్లో అతిశయోక్తి లేనే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గుంటూరు జిల్లా ఒకసారి ఒక ఆదర్శం కూడా, ఈ గుంటూరు జిల్లాలో ఎప్పుడో డాక్టర్లు చేశారు. 10-20 సంవత్సరాల కంటే ముందు డాక్టర్లుగా చదువుకుని నేరుగా అమెరికాకు పోయారు. అమెరికాకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసి డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులే కాకుండా డబ్బులు కూడా బాగా సంపాదించుకున్నారు. మళ్ళీ ఆ డాక్టర్లు ఇక్కడికి వచ్చి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ పెట్టారు. అపోలో హాస్పిటల్ లాంటి బ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు. ఒక ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తే అమెరికా నుంచి వచ్చి కార్పొరేట్ స్థాయిలో కూడా హాస్పిటల్ పెట్టొచ్చని నిరూపించారు. ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. అంటే అదే మరి నేను ముఖ్యమంత్రి ఒకటి ఆలోచించాను, మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 3 కిలోమీటర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ పెట్టడం, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టడం, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టడం, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి ఒక్క జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి మన పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడికి పోకుండా ఇక్కడే చదువుకునే విధంగా ఆ రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. టీచర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, టీచర్ అనే వ్యక్తి ఆత్మ గౌరవంతో బతకాలి. ఎవరింటికో పోయి ట్రాన్స్ఫర్ కోసం పోకూడదని మొట్టమొదటిసారిగా భారతదేశంలో కౌన్సిలింగ్ తీసుకొచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. టీచర్కి గౌరవం ఉండాలి, మీ వృత్తి పైన మీకు కూడా ప్రైడ్ ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం పోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కౌన్సిలింగ్ తీసుకొచ్చాం. అదే మరి పిల్లలకు కూడా పౌష్టికాహారం ఉండాలని మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజనం కూడా మన రాష్ట్రంలో ప్రారంభించింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించాం. టీచర్లు కూడా ఎక్కడ కూడా ₹1 అవినీతి లేకుండా నేరుగా మెరిట్ లో సెలెక్ట్ కావాలి. తద్వారా మెరుగైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ రోజు డిఎస్సీ పెట్టాం. ప్రతి సంవత్సరం డిఎస్సీ పెట్టాం. మీరు చూస్తే జనవరిలో ప్రారంభించి స్కూళ్లు రీఓపెన్ చేసిన రోజున
టీచర్లు కొత్త టీచర్లు రావడం, కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్లు చేసి ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చాం. నేను చిన్నప్పుడు చూశాను, టీచర్లతో రాజకీయ నాయకులు ఆడుకున్న పరిస్థితులు చూశాను, దుర్మార్గంగా ప్రయత్నం చేసిన రోజులు చూశాను. పోతూ పోతూ సిగరెట్ కవర్ ఉంటే దానిపైన కూడా పోస్టింగ్ ఆర్డర్స్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారంటే ఎంత దుర్మార్గంగా చేశారో చూశాను. ఇటీవల కాలంలో మళ్ళీ అలాంటి పోకడలు వస్తున్నాయి. పోయిన గవర్నమెంట్ లో టీచర్ల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారంటే ఎంత దుర్మార్గమో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పోవాలి, మీ యొక్క మెరిట్ ని గుర్తించాలి. అందుకని ఈ రోజు వచ్చి మీకు ఈ సమాచారం చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నేను అందుకనే మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసిన రోజున 58 సంవత్సరాల వయసుని 60 సంవత్సరాలు చేస్తూ ఇక్కడే ఆ రోజు సంతకం పెట్టాను. ఆ నెలలోనే అమలు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు మీ వయసును చూశాం. కొన్ని దేశాల్లో 65-70 సంవత్సరాల్లో ఇంకా పనిచేసే పరిస్థితిలో ఉన్నారు. అదే మరి యూనివర్సిటీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంది, 62 సంవత్సరాలు చేయమన్నారు. తప్పకుండా అది కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఎయిడెడ్ స్కూల్స్ కరెక్ట్ కూడా దీన్ని వర్తింపజేశాం. అందరి టీచర్లకి ఇది వర్తింపజేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తొందరలోనే యూనివర్సిటీ టీచర్స్ ని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వయసు పెంచుతూ జీవో ఇష్యూ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అయితే ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఈరోజు మనం ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రం సమస్యల్లో ఉంది. నేను ఇంత మునిపే చెప్పాను, మామూలు ఇబ్బందులు కాదు, అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఒక ధైర్యం ఉంది. ఎప్పుడు కూడా క్రైసిస్ లో ఒక అవకాశం ఉంటుంది. ఆ విషయం టీచర్లు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కష్టాలున్నాయని నేనేం కుంగిపోలేదు, భయపడలేదు. సంక్షోభంలోని అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నేను అన్ని విషయాల్లో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాను. ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే దగ్గర 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి బ్రహ్మాండమైన ఆస్తిది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ముందు తీర ప్రాంతాలు అభివృద్ధి అయినాయి. ఆ తీర ప్రాంతాల తర్వాతనే ఇంటర్లాండ్ మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అయినాయి. ఈ రోజు విజయవాడ వచ్చినా, రాజమండ్రి వచ్చినా, గుంటూరు వచ్చినా ఎప్పుడో ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు సముద్రానికి ఇక్కడే కలిశాయి. అందుకని ఇక్కడ ఆనకట్ట కట్టారు. అందుకే ఈ ప్రాంతాలు అభివృద్ధి అయినాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ తీర ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే 4 పోర్టులు ఉన్నాయి. 14 పోర్టులు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. బంగారు పండించే రైతాంగం ఉన్నారు. ఈ గుంటూరు జిల్లాలో అన్ని రకాల పంటలు పండిస్తారు. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు. దేశానికి అన్నదాతగా మన రాష్ట్రం పేరు వచ్చింది. అలాంటి రాష్ట్రం, అలాంటి పంటలు పండే అవకాశం ఉంది. నీటి వనరులు కొంతవరకు గోదావరి, కృష్ణ, పెన్న, ఇంకో పక్క వంశధార, అదే మరిగా నాగావళి, ఇలాంటి రివర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈరోజు చెన్నై నుంచి మీరు చూస్తే ఇచ్చాపురం వరకు మనకు 4 లేన్ రోడ్డు ఉంది. అది కూడా ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆ రోడ్డు మనం వేసుకోగలిగాం. ఈరోజు అదే రోడ్డు 6 లేన్ రోడ్డు వస్తుంది, 8 లేన్ రోడ్డు అవుతుంది, 10 లేన్ రోడ్డు కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఈరోజు మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. చదువుకున్న వారి సంఖ్య మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. డాక్టర్లు, ఇంజనీర్లు ప్రపంచం అంతా పోయి పనిచేసే పరిస్థితికి వచ్చారు. 9 సంవత్సరాలు నేను విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, బాగా చదివించాను. 6-14 సంవత్సరాల వయసులో ఉండే పిల్లలు ఎవ్వరు కూడా పొలంలో పనిచేయడానికి వీలు లేదు, ఇళ్లలో పనిచేయడానికి వీలు లేదు. ఈ వయసులో ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్లోనే ఉండాలా, స్కూల్లో నేర్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. అందుకని 10 సంవత్సరాల్లో 91, 2001 మొత్తం సెన్సస్ చూస్తే
17% లిటరసీ పెంచాం, అక్షరాస్యత పెంచాం. భారతదేశంలో ఎక్కడా జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్లు మనం చేశాం. ఆ రోజు కుటుంబ నియంత్రణ కోసం ముందుకు పోయాం. 10 సంవత్సరాల్లో గణనీయంగా కుటుంబ నియంత్రణ చేయగలిగాం. దానివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎంతమంది అయితే పుడుతున్నారో అంతమంది చనిపోతున్నారు. దానివల్ల జనాభా స్థిరీకరణ జరిగింది. జనాభా సమస్యను పరిష్కారం చేయగలిగాం. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని విధాలా భ్రష్టు పట్టింది. అన్ని సమస్యలు వచ్చాయి. 91-2001లో 17% అక్షరాస్యత వేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 6%కు తగ్గిపోయింది. ఈరోజు జాతీయ స్థాయిలో మన యొక్క అక్షరాలు చూస్తే చాలా తక్కువ ఉంది. రెండోది మనం ఒకసారి చూసినప్పుడు టీచర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ అక్షరాస్యతలో కానీ మనం 31వ స్థానంలో ఉన్నాం. అదే హైయర్ ఎడ్యుకేషన్ లో, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో మనం మొదటి స్థానం, 2వ స్థానంలో ఉన్నాం. అంటే ప్రైవేటు వ్యక్తులు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పిల్లల తప్పు లేదు, తల్లిదండ్రులు తప్పు లేదు, టీచర్లు తప్పు లేదు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో మొత్తం ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టింది, ఇబ్బంది పడింది. నేను ఇక్కడుండే టీచర్లు ఒకటే కోరుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో 100% లిటరసీ సాధించి భారతదేశంలోనే అగ్రగామిలో నిలిపే విధంగా మా టీచర్లు పనిచేయాల్సిందిగా టీచర్లందరినీ కోరుతున్నాం.